నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో ప్రతి ఒక్కరికి తాము ఎటు వెళ్తున్నది తెలియాలి, ఎటు వెళ్లాలో తెలిసి ఉండాలి. గమ్యం తెలియకుండా చేసే ప్రయాణం ఎప్పుడూ గందరగోళంగానే ఉంటుంది. వేసే అడుగులు ఆలోచనతో కూడినవిగా సాగాలంటే, ఆదర్శం దిశగా చేరాలంటే అందుకు సద్గురువు మార్గదర్శకత్వం అవసరం. అలాంటి సద్గురువులలో ఒకరుగా శ్రీ షిరిడి సాయిబాబా కనిపిస్తారు. కర్ణాటక విజయపురలో ఆ మహనీయుడు కొలువైన మందిరమే నేటి మన తీర్థయాత్ర. సాయి హరే రామ హరే షిరిడి సాయి రామ హరే సాయి హరే రామ హరే షిరిడి సాయి రామ హరే నయనోత్సవము నవ్యానుభవము నయనోత్సవము నవ్యానుభవము సాయీశ్వరుని శయన వైభవము మసీదులో ఒక దినము మరు రోజు చావడిలో మసీదులో ఒక దినము మరు రోజు చావడిలో నిదురించుట షిరిడీశుని నిత్య కృత్యము నిదురించుట షిరిడీశుని నిత్య కృత్యము. కర్ణాటక చారిత్రకతను ఆధ్యాత్మికతను పెనవేసుకుపోయిన ప్రాచీనమైన సామ్రాజ్యంగా కనిపిస్తుంది. ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలు ఎంతో ప్రభావితం చేసేలా ఉంటాయి. అలాంటి కర్ణాటకలోని విజయపుర అనేక విశేషాల నిలవుగా తన ప్రత్యేకతను చాటుతూ ఉంటుంది. ఇక్కడి షిరిడి సాయి మందిరం అందంగా తీర్చిదిద్దబడిన ఒక ఆధ్యాత్మిక కేంద్రమని చెప్పొచ్చు. ఒకప్పుడు విజయపురగా పిలువబడ్డ ఈ ప్రాంతం బహ్మనీ సుల్తానుల కాలంలో బీజాపూర్గా మారిపోయింది. ఈ మధ్య కాలంలోనే మళ్లీ విజయపురగా తన పూర్వ వైభవాన్ని పొందగలిగింది. అలాంటి విజయపురలోని కీర్తి నగర్ బాబా మందిరం 3 దశాబ్దాలుగా భక్తుల పాలిట కామధేనువై నిలిచింది, కల్పవృక్షమై వెలుగొందుతోంది. బాబా మందిరాలన్నీ కూడా ఆయన భక్తుల అపారమైన విశ్వాసంలో నుంచి, బలమైన సంకల్పంలో నుంచి ఆవిర్భవించినవే. అలా ఈ ప్రాంతంలోని భక్తులంతా కలిసి ఒక బృందంగా ఏర్పడ్డారు. వారంతా 1995లో ఈ మందిరాన్ని నిర్మించుకున్నారు. బాబా మందిరాలన్నీ కూడా ప్రశాంతతకు ఆశ్చర్యమిచ్చిన ఆశ్రమాలుగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడి మందిరం కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోంది. ఎటు చూసినా పచ్చదనం, ఉల్లాసభరితమైన వాతావరణాన్ని ఆవిష్కరించే ఉద్యానవనం, సుందరంగా తీర్చిదిద్దబడ్డ ఆ వనం మధ్యలో ఆకర్షణీయంగా నిర్మించిన మందిరం, సమస్యలన్నీ మరచిపోయేలా చేసే సాయి సన్నిధానం కనిపిస్తుంది. సాధారణంగా బాబా మందిరాలు విశాలమైన హాలుగా, హాల్లో భాగమైన వేదికను కలుపుకొని కనిపిస్తాయి. అదే పద్ధతిలో ఇక్కడి మందిరం కూడా విరాజిల్లుతోంది. పొడవైన హాలు, పెద్ద పెద్ద కిటికీలు, విశాలమైన వేదిక కలిగిన ఈ మందిరం భక్తులు పెద్ద సంఖ్యలో ఆరతులు పాడుకోవడానికి, భజనలు సంకీర్తనలు చేసుకోవడానికి వీలుగా ఉంది. వేదికపై గల వెండి సింహాసనంపై బాబా పాలరాతి మూర్తి దర్శనమిస్తోంది. ఆయనను చూడగానే భక్తులు కోరుకునే భరోసా, భద్రత దొరికిపోతాయి. జీవితం అనే ఈ ప్రయాణంలో నడిపించేది, గెలిపించేది సద్గురువే. మహిలో వెలసిన మహనీయుడవు, మహిమలు చూపే మహితాత్ముడవు. మహిలో వెలసిన మహనీయుడవు, మహిమలు చూపే మహితాత్ముడవు. షిరిడి సాయి దేవా చిదానంద భావా, షిరిడి సాయి దేవా చిదానంద భావా.
సాయి భగవానుడి మందిరాలలో చాలా వరకు పాలరాతి మూర్తులనే ఏర్పాటు చేస్తూ ఉంటారు. కాలుపై కాలు వేసుకొని కూర్చున్న ఆయన యోగిరాజులా కనిపిస్తూ ఉంటాడు. భక్తుల మనసులలో ఆవేదనను అర్థం చేసుకుని అందుకు తగిన పరిష్కార మార్గాలను గురించి ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తాడు. తన మందహాసం అనే ఔషధాన్ని అక్కడికక్కడే అందిస్తున్నట్టుగా అనిపిస్తాడు. ఒకప్పుడు షిరిడి మహారాష్ట్రలోని ఒక మారుమూల గ్రామం. ఎక్కడ ఎలాంటి ప్రచారం లేకుండానే బాబా గురించి విషయాలు విశేషాలు షిరిడి పొలిమేరలు దాటి ప్రవహించాయి. తమతో అతి సామాన్యుడిగా ప్రవర్తిస్తూ అసాధారణమైన రీతిలో ఆదుకుంటున్న తీరు చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయేవారు. తాను గురువునని గాని అవధూతను అని గాని ఆయన ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పింది లేదు. పాము కరిచినా తేలు కుట్టినా బాబా మంత్రం వేసేవారు. అంతకుముందు తమని పాము నిజంగానే కరిచిందా అనే సందేహం కలిగేలా ఆ బాధ నుంచి బాధితులు బయటపడేవారు. బాబా తనలో తాను మాట్లాడుకోవడం, అప్పటికప్పుడే విచిత్రంగా ప్రవర్తించడం అక్కడి వారికి వింతగా అనిపించేది. అయితే బాబా చేసే ప్రతి పని వెనుక ఒక కారణం ఉంటుంది. ఆయన ప్రతి కదలిక ఏదో ఒక సంఘటనతో ముడిపడి ఉంటుంది అనే విషయం వారికి నిదానంగా అర్థం కావడం మొదలైంది. అలా సాయిబాబా గురించి భక్తులంతా నిదానంగా తెలుసుకుంటూ వచ్చారు. ఎవరిని ఆకర్షించడానికో మరెవరినో శిష్యులుగా మార్చుకోవడం కోసం బాబా మహిమలను ప్రదర్శించలేదు. ఆయన ఉన్నాడని నమ్మిక కలిగిన వారంతా ఆయన సన్నిధి దిశగా అడుగులు వేశారు. అలా ఆయన మందిరాల నిర్మాణంలో తాము ఓ చెయ్యి వేశారు. అలా నిర్మితమైన మందిరాలలో ఒకటిగా ఇది కూడా అలరారుతోంది. శరణమయ్యా శరణమయ్యా సాయి, నీ చరణాలే శరణంటి మోయి. శరణమయ్యా శరణమయ్యా సాయి, నీ చరణాలే శరణంటి మోయి. హే పావన లీలాఘన దీనావన, కాపాడు కర్పూర నీరాజన, కరుణించుము కడ తీర్చుము మా జన్మలా. శ్రీచరణం శుభచరణం సాయి చరణం, భవతరణం భయహరణం సాయి చరణం. శ్రీచరణం శుభచరణం సాయి చరణం, భవతరణం భయహరణం సాయి చరణం. సాధారణంగా ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు దానిని అర్థం చేసుకుని ఆసరాగా నిలిచేవారెవరా అని ఆలోచన చేయడం జరుగుతుంది. ఎక్కడికి వెళితే ఆ కష్టం కర్పూరం మాదిరిగా కరిగిపోతుందా అని అనిపిస్తుంది. అలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఈ చుట్టుపక్కల వారందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఇక్కడి బాబానే. ఆయన ఉన్నారు అనే ఒక ధైర్యం, ఒక విశ్వాసమే తమని నడిపిస్తుంటుందని వారంతా బలంగా నమ్ముతుంటారు. విందురా వీణుల విందుగా విభుడు చేసిన వింతలు కందురా. విందురా వీణుల విందుగా విభుడు చేసిన వింతలు కందురా. అశేష మహిమలతో అచ్చరు వందించి ఆశ్రితులను ఆదరించు అత్యద్భుత గాథ విందురా వీణుల విందుగా. దత్తగురు పరంపరలో శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి స్వామి, అక్కలకోట స్వామి, మాణిక్య ప్రభు, షిరిడీ సాయిబాబా కనిపిస్తారు. అయితే మిగతా వారికి కాస్త భిన్నంగా బాబా తన ప్రయాణాన్ని కొనసాగించడం మన అనుభవంలోకి వస్తుంది. శ్రద్ధ సబూరిని ఆయుధాలుగా సాధనాలుగా చేసుకుని దైవ సన్నిధానానికి సమీపంగా ఎలా వెళ్ళొచ్చు అనేది బాబా సెలవిచ్చిన తీరు ప్రతి మనసును పట్టుకుంది. సాధారణంగా అవధూతల ధోరణి సామాన్యులకు కాస్త అతీతంగా ఉంటుంది. అలాగే కొంతమంది సద్గురువుల బోధనలను అర్థం చేసుకోవడానికి సామాన్యులు గట్టిగానే ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. కానీ బాబా విషయంలో అలా జరగలేదు. భక్తులతో ఆయన, ఆయనతో భక్తులు అన్నట్టుగానే ఆయన ఆధ్యాత్మిక ప్రయాణమంతా కొనసాగింది.
ప్రేమతత్వం, మానవత్వం, సమానత్వం అనే అంశాలను ఆయన జనంలోకి తీసుకుని వెళ్లారు. తమ భౌతిక దేహానంతరం కూడా పిలిస్తే పలుకుతానని బాబా చెప్పారు. అలాగే తన చిత్రపటానికి తనకు ఎలాంటి తేడా లేదని కూడా ఆయన అన్నారు. అంటే తాను వెళ్లాలనుకున్న చోటుకే తన చిత్రపటం వెళుతుంది. తన చిత్రపటం వెళితే తాను వెళ్ళినట్టే అనే అర్థాన్ని బాబా సెలవిచ్చారు. ఈ విషయాన్ని చాలామంది భక్తులు స్వయంగా అనుభవం ద్వారా తెలుసుకున్నారు. అందువల్ల బాబా మూర్తికి కష్టాలు చెప్పుకోవడం అంటే నేరుగా ఆయనకు చెప్పుకున్నట్టే అని భక్తులు భావిస్తారు. సాక్షాత్ పరబ్రహ్మమే సాయి బాబా, సాక్షాత్ పరబ్రహ్మమే సాయి బాబా, షిర్డీ బాబా సాయి బాబా, షిర్డీ బాబా సాయి బాబా, सकलावनी कतड़े सत्य शोभा, सकलावनी कतड़े सत्य शोभा, नित्य सत्य शोभा, नित्य सत्य शोभा. బాబా ప్రత్యక్షంగా తమ మధ్యలో ఉన్నారు అనే ఒక భావన కారణంగానే ఆయన సన్నిధిలో ఉండడానికి భక్తులంతా ఆసక్తి చూపుతారు. పండుగలను, పర్వదినాలను బాబాతో కలిసి జరుపుకోవాలని అనుకుంటారు. పండగలకి బాబాకి నూతన వస్త్రాలను సమర్పించడానికి పోటీలు పడతారు. ఆయనకిష్టమైన తీపి పదార్థాలను నైవేద్యాలుగా సమర్పిస్తారు. ఆయన భజనలతో లీనమవుతారు. అప్పటికప్పుడు కోప్పడ్డం, ఆ వెంటనే అవతలి వారిని బుజ్జగించడం, సున్నితంగా మందలించడం, అవసరమైతే హెచ్చరించడం సహజంగానే అవధూతల్లో కనిపిస్తుంటుంది. అక్కల్ కోట్కర్ మహాస్వామి, షిరిడీ సాయిబాబా జీవిత చరిత్రలో కూడా ఈ తరహా సంఘటనలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే వారి కోపం వెనుక, మందలింపు వెనుక బలమైన కారణం ఉంటుంది అనే విషయం ఆ తరువాత నిరూపితమవుతుంది. ఇలా తమ భక్తులు తమ పాదాలను ఆశ్రయించిన వారు ఎలాంటి ఆపదల్లో పడకూడదు అని, ఇబ్బందులకు గురి కాకూడదు అనే ఉద్దేశంతోనే బాబా వారి పట్ల ఆవేశాన్ని వ్యక్తం చేయటం జరిగింది. ఏ కష్టమైనా బాబాకి తెలియకుండా తమ గుమ్మం వరకు రాలేదు. బాబాకు తెలిసిన తరువాత అది లోపలికి అడుగు పెట్టలేదు అనే నమ్మకంతో ఆయన భక్తులుంటారు. ఆయన సేవలో తరించడంలోనే సంతోషాన్ని పొందుతారు. అల్లా సాయి, యేసు సాయి, ఈశ్వర సాయి, సర్వం సాయి, శ్రీ గురుదత్త స్వరూప సాయి, శ్రీ పండరి విఠలేశ సాయి, సర్వాభీష్ట ప్రదాయక సాయి, సాధు పురుష పరిపాలక సాయి, అల్లా సాయి, యేసు సాయి, ఈశ్వర సాయి, సర్వం సాయి. నేను అనే అహమే మానవుడిని పతనం వైపుకు పడగొడుతూ ఉంటుంది. రామకృష్ణ పరమహంస, షిరిడీ సాయిబాబా లాంటి వారి జీవితాలను పరిశీలిస్తే తమలో అహంభావం పెరుగుతుందేమోనని ఎప్పటికప్పుడు వారు పరీక్షించుకోవటం కనిపిస్తుంది. ఆత్మ పరిశీలన అందరికీ అవసరమే అనేది వారు సెలవిచ్చిన మాట. అహాన్ని వదిలివేసినప్పుడే అసలైన ప్రపంచం కనిపిస్తుందని చెప్పిన వారు బాబా. కొంతమందికి ధనం వలన, కొందరికి పాండిత్యం వలన, ఇలా రకరకాల కారణాల వల్ల వారికి తెలియకుండానే అహంభావం పెరుగుతూ పోతుంది. తన భక్త బృందంలో ఒకరికి పాండిత్యపరమైన గర్వం తలెత్తినప్పుడు, మరొకరికి ధనపరమైన అహంభావం తలెత్తినప్పుడు, ఇంకొకరు కండబలం చూసుకుని మిడిసిపడుతున్నప్పుడు బాబా వారి కళ్ళు తెరిపించటం ఆయన చరిత్రలో కనిపిస్తుంది. అలాగే తన చుట్టూ ఉన్నవారు తనను ఒక దేవుడిగా చూస్తూ ఉండడం వల్ల తనలో ఏదైనా అహం తొంగి చూస్తుందేమోనని బాబా ఆత్మ పరిశీలన చేసుకోవడం కూడా మనకు కనిపిస్తుంది. నానావళితో బాబాకి జరిగే సంభాషణ అందుకు అద్దం పడుతుంటుంది. ఇలా బాబా తన మాటలనే పాఠాలుగా భక్తులు గుర్తుపెట్టుకునేలా చేయగలిగారు. అందువల్లనే ఈ రోజున బాబా మందిరం లేని గ్రామం కాని, ఆయన చిత్రపటం లేని పూజా మందిరం కాని దాదాపుగా కనిపించవని చెప్పాలి. యోగ రహస్యములెరిగిన విరాగి అతడు, మతభేదము చూడని మాన్య చరితుడు, అవతారము దాల్చిన అఖిలాండ నాయకుడు, అజ్ఞానము హరి
హరించే ప్రజ్ఞాస్వరూపుడు సాక్షాత్ పరబ్రహ్మమే సాయి బాబా షిరిడి బాబా సాయి బాబా. బాబాను మించిన వైద్యుడు లేడు, ఆయన విభూతికి మించిన ఔషధం లేదు అనే విశ్వాసం ఆ రోజుల్లోనే కాదు ఇప్పటికీ ఉంది. బాబా పట్ల గల నమ్మకం భక్తులలో అంతకంతకు పెరుగుతుంది అనడానికి నిదర్శనం వాడవాడలా పెరుగుతున్న ఆయన మందిరాల సంఖ్య అని చెప్పాలి. అలాంటి ఈ మందిరాన్ని ఇక్కడి వారు ఒక అక్షయపాత్రలా భావిస్తారు. బాబా నామస్మరణతో తరిస్తుంటారు. బాబా మందిరాలకు వెళ్లగానే ముందుగా మనకు కనిపించేది పాదుకలే. బాబా పాలరాతి పాదముద్రలను భక్తులు తమ శిరస్సుకు తాకించి నమస్కరించుకుంటారు. గురువు పాదాలను ఆశ్రయించడం వలన అనేక పాపాలు దోషాలు పటాపంచలవుతాయి. గత జన్మల శాపాలు తొలగిపోతాయి. గురువు పాదాలను పాదుకలను స్పర్శించిన వారు అనేక పుణ్యక్షేత్రాల దర్శనం చేయడం మనకు గురు చరిత్రలో కనిపిస్తుంది. గురువు పాదాల సన్నిధిని సమస్త పుణ్యతీర్థాలు ఆశ్రయించి ఉంటాయి. అందువల్లనే తన భక్తులను తరింపజేయడం కోసం బాబా తన పాదాల సన్నిధిలో నుంచి గంగా యమున ఉప్పొంగేలా చేశారు. సద్గురువును దర్శించటం అంటే సమస్త దేవతలను దర్శించడమే అనే విషయాన్ని బాబా చెప్పకనే చెప్పారు. అలాంటి బాబా కొలువైన ఈ సన్నిధానంలో భక్తులంతా ఎంతో మానసిక ప్రశాంతతను పొందుతుంటారు. పరమానందమున సాయి పదాల వ్రాలి పుత్రభిక్ష పెట్టితివని పొగడె కలల తేలి పయనమైన పితలేకు బాబావో సంగెను పయనమైన పితలేకు బాబావో సంగెను ముందు కథను గురుతు చేయ 3 రూపాయలను విందురా వీణుల విందుగా. గురువారం వచ్చిందంటే సాయినాథుడి మందిరాలలో ఒకే పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఆ రోజున జరిగే అభిషేకాలు, అలంకారాలు, పూజలు, సేవలు అన్నీ కూడా ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తాయి. ఇక భక్తులంతా బాబా పాదాల సన్నిధిలో ఎక్కువ సమయం గడపడానికి సిద్ధమైపోతారు. అలాగే ఇక్కడి బాబా మందిరం కూడా ఎంతో సందడిగా కనిపిస్తుంది. ఇతర బాబా మందిరాల్లో మాదిరిగానే ఇక్కడి మందిరంలోనూ అనునిత్యం కాకడ ఆరతితో బాబా సేవలు మొదలవుతాయి. బాబాకు అభిషేకం, ఆ తరువాత అలంకరణ, అర్చనలు, నైవేద్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు ఆరతులనిస్తారు. గురువారం రోజున ఇతర విశేషమైన పర్వదినాల్లోనూ బాబాకు ప్రత్యేకమైన పూజలు, సేవలు నిర్వహిస్తారు. బాబా సన్నిధిలో భజనలు, కీర్తనలు కొనసాగుతాయి. ఇక్కడి సింహాసనంపై ఆసీనుడైన బాబాను తమ పాలకుడిగా, పర్యవేక్షకుడిగా భావిస్తారు భక్తులు. తమను నడిపించే నాయకుడు, గమ్యానికి చేర్చే నావికుడు ఆయనే అని నమ్ముతారు. అందువలన ఆ కారుణ్యమూర్తి చూపిన మార్గంలో ప్రయాణించడానికి, ఆయన సేవలో తరించడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. కొంతమంది సిద్ధయోగులు, గురువులు, అవధూతలు ఎక్కువగా సమాధి స్థితిలో ఉండేవారు. తమ దర్శనం కోసం వచ్చిన భక్తులను ఏదో ఒక సమయంలో కలిసేవారు. కానీ బాబా అలా కాదు. అనునిత్యం, అనుక్షణం ఆయన జనంతో ఉండడానికి ఇష్టపడేవారు. సరదాగా మాట్లాడుతూనే సందేహ నివారణ చేసేవారు. కాలక్షేపపు కబుర్లతోనే శాస్త్రీయ సంబంధమైన పరిష్కారాలు జరిగిపోయేలా చూసేవారు. అదే బాబా ప్రత్యేకత. సాయి హరే రామ హరే సాయి కృష్ణ హరే హరే సాయి హరే రామ హరే సాయి కృష్ణ హరే హరే. మసీదులో వసించే మహాపురుషుడు, మసీదులో వసించే మహాపురుషుడు చావడిలో పవళించగా సాగుచుండగా మును ముందు పూల రథం వెను వెంట తులసి వనం మును ముందు పూల రథం వెను వెంట తులసి వనం శ్యామ కర్ణమను అశ్వము సముఖములో నడువగా. సాయి హరే రామ హరే షిరిడి సాయి. భక్తుల బాధ్యతలను, బాధలను సైతం మోయడం బాబా జీవిత చరిత్రలో కనిపిస్తుంది. ఎంతో మంది అవధూతలు
భారతీయ ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ప్రభావితం చేశారు. వారిలో బాబా సాగించిన ప్రయాణం ప్రత్యేకమైందని చెప్పాలి. ఆయన చాటిన ప్రేమైక జీవనం, సమైక్య జీవన విధానమే ప్రతి మనసును బాబా మందిరంగా మార్చిందని చెప్పవచ్చు. ప్రతిరోజు ఈ మందిరాన్ని ఉదయం 5 గంటలకు తెరుస్తారు. మధ్యాహ్నం ఆరతి అనంతరం తలుపులు మూసివేస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8:30 వరకు దర్శనానికి అనుమతుంటుంది. విజయపురగా పిలువబడుతున్న బీజాపూర్కి దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి రోడ్డు, రైలు, వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాదు నుంచి చేవెళ్ల, పరిగి, కోడంగల్, చిత్తాపూర్, శివనాగి, ఐనాపూర్ల మీదుగా విజయపుర చేరుకోవచ్చు. సద్గురువు పాదాలను ఆశ్రయించటం వలన, ఆయన బోధనలను ఆచరించటం వలన, సూచనలను అనుసరించటం వలన సమాజానికి సేవాభావం, ప్రశాంతమైన జీవన విధానం అలవడుతుంది. అలాంటి సద్గురువుగా బాబా కొలువైన ఇక్కడి మందిరాన్ని దర్శించుకున్నాం కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ముందుగా ముక్కంటికి మొక్కులిడియా పైన సాయిసుని అర్చించి సంతసించెను. ముందుగా ముక్కంటికి మొక్కులిడియా పైన సాయిసుని అర్చించి సంతసించెను. ఆదర్శ భక్తునిగా అవనిలో జీవించి, ఆదర్శ భక్తునిగా అవనిలో జీవించి సాయి సన్నిధిలో తనువు చాలించెను. సాయి సన్నిధిలో తనువు చాలించెను. జన్మ సార్థకము చేసుకొనెను. సాయి శంభో సాయి శంభో జయ జయ సాయి శంభో. సాయి శంభో సాయి శంభో జయ జయ సాయి శంభో. సాయి శంభో సాయి శంభో శివ శివ సాయి శంభో. సాయి శంభో సాయి శంభో శివ శివ సాయి శంభో. సాయి శంభో సాయి శంభో జయ జయ సాయి శంభో. సాయి శంభో సాయి శంభో జయ జయ సాయి శంభో. సాయి శంభో సాయి శంభో శివ శివ సాయి శంభో. సాయి శంభో సాయి శంభో శివ శివ సాయి శంభో. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.